కంట్రీ డిలైట్ గురించి తెలిసింది. ఐఐఎం, ఐఐటిలో చదువుకున్న వాళ్ళు ఈ కంపెనీ నడుపుతున్నారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు ఘటన ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదం మరవక ముందే తాజాగా హైదరాబాద్లో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడడంతో సిబ్బంది భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. హైదరాబాద్లో వెలుగు చూస్తున్న వరుస అగ్ని ప్రమాద ఘటనలపైన నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఒకటి తర్వాత ఒకటి ఇలా వరుసబెట్టి ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటుండడంతో అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుందని భయపడిపోతున్నారు. ఈ క్రమంలోనే నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం జరగడం అనేది ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేసింది. కాటదాన్ నేతాజీ నగర్లో ఉన్న ఓ కారు రబ్బర్ మ్యాట్స్ తయారు చేసే తిరుపతి రబ్బర్ కంపెనీలో ఉన్నట్టుండి మంటలు రాజుకున్నాయి. నిమిషానికి ఆ మంటలు మరింత ఎక్కువై తీవ్రంగా ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాయి. కానీ మంటలు ఎంతకు కంట్రోల్ అవ్వలేదు. మంటలకు తోడు నల్లటి పొగ దట్టంగా వ్యాపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపైన స్థానిక అధికారులు స్పందించి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందా లేదంటే మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.